ధ్యానం మనకి సకల భోగకారిణి. మీరు అనుకున్నవన్నీ తీసుకొచ్చి పెట్టేది ధ్యానం మాత్రమే. మీరు ఏది అనుకుంటున్నారో అవి మొత్తాన్ని మీ దగ్గరకు తీసుకొచ్చేది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెడిటేషన్ మాత్రమే. త్వరగా మెడిటేషన్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడే జాయిన్ అవుతున్న వాళ్ళు అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. చాలా బలంగా చాలా బలంగా కూర్చోండి. లైఫ్ మారిపోవాలంతే. స్ట్రైట్ గా కూర్చోండి. స్ట్రైట్ గా కూర్చుంటే నిద్ర రాదు. బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి. జస్ట్ 10 minutes. కష్టంగా అనిపించినా సరే స్ట్రైట్ గానే పెట్టాలి బ్యాక్ బోన్. నేను ఇప్పుడు కొన్ని అఫర్మేషన్స్ చెప్తాను. నాతో పాటు మీరు బలంగా బయటికి చెప్పాలి. రెండు చేతులు బిగించండి. అలాగే మీ ఒళ్ళో పెట్టుకొని బిగించి పెట్టండి హ్యాండ్స్. పిడికిలు బిగిస్తారు చూడండి, అలా పట్టుకోండి. నేను సంపన్నుడిని, సంపన్నురాలిని. నేను సంపన్నుడిని, సంపన్నురాలిని. బలంగా బయటకు చెప్పాలి. మీరు చెప్పే వైబ్రేషన్ కి యూనివర్స్ దెబ్బకు లేసి కూర్చోవాలి. అట్లా చెప్పాలి. నేను సంపన్నుడిని, నేను సంపన్నురాలిని. నేను సంపన్నుడిని, నేను సంపన్నురాలిని. ఐ రిపీట్ అగైన్. నేను సంపన్నుడిని, నేను సంపన్నురాలిని. నేను సంపన్నుడిని, నేను సంపన్నురాలిని. నేను సంపన్నుడిని, నేను సంపన్నురాలిని. ఈ వర్డ్స్ మీరు చెప్తున్నప్పుడు అన్నీ మీకు సమృద్ధిగా ఉన్నట్టు ఫీల్ అవ్వండి. డబ్బు, కార్లు, పెద్ద పెద్ద మ్యాన్షన్ హౌసెస్ ఫీల్ అవ్వాలి. విజువల్ నేను మాట్లాడుతున్నప్పుడు మీ కళ్ళలోకి రావాలి. మీరు ఏ లైఫ్ కోరుకుంటున్నారో ఆ లైఫ్ మీ విజువల్లోకి రావాలి. బలవంతంగానైనా సరే అది మీరు విజువల్ చేయాల్సిందే. తీసుకొని రండి. మ్యాన్షన్ హౌస్, మీ ఫ్యామిలీతో ఉండాలి. మీరు హ్యాపీగా స్విమ్మింగ్ పూల్, అక్కడ మీరు కూర్చోవాలి, ఆడుకోవాలి మీ పిల్లలతో, మీ భార్యతో, మీ భర్తతో. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక కాఫీ సిప్ చేస్తూ కూర్చోవాలి. మీ ఫ్యూచర్ గురించి మీరు డిస్కషన్ చేస్తున్నట్టు విజువలైజ్ రావాలి మీ కళ్ళలోకి. విజువలైజేషన్ ఒక్కటే
మీ లైఫ్‌లోకి మీరు కోరుకున్న దాన్ని మెటీరియలైజ్ చేసేది. ఏదైనా సరే మీ ఆలోచన ఫస్ట్ ఇప్పుడు గా మెటీరియలైజ్ బలంగా అఫర్మేషన్ అంటే నేను మీకు చెప్తున్నాను. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే అఫర్మేషన్. అఫర్మ్ అంటే అదే. మీరు బయటికి మాట్లాడేదే అఫర్మేషన్. అందుకే మాటలు పాజిటివ్‌గా మాట్లాడాలి. ఎంత పాజిటివ్‌గా మాట్లాడితే అది వెంటనే మీ సబ్‌కాన్షియస్ మైండ్ పనే అది. మాట్లాడతారో దాన్ని కమాండ్‌గా తీసుకుంటుంది. ఆ యజమానురాలికి డబ్బు కావాలా? ఓకే. ఆ డబ్బు క్రియేట్ అయ్యే పరిస్థితులను మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీకు క్రియేట్ చేస్తుంది. నో టెన్షన్, నో వర్రీస్. ఎలాంటి బాధలు లేవు. శ్వాస మీకు అన్ని తీసుకొస్తుంది. ఐయామ్ ష్యూర్ తీసుకొస్తుంది అంతే. ఐ రిపీట్ అగైన్. నేను సంపన్నురాలిని. నేను సంపన్నుడను. నేను సంపన్నురాలిని. నేను సంపన్నుడను. బెంచ్ కార్లు, మీ రేంజ్ రోవర్ కార్లు, కార్లు మీ ఇంటి ముందు అలా వెరీ 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 ఎక్స్పెన్సివ్ కార్స్ అన్ని మీ ఇంటి ముందు పార్క్ చేసి ఉంటుంది. సంపన్నులు అంటేనే ఇవన్నీ ఉంటాయి. మరి మీరు అనుకుంటున్నారు అది మెటీరియలైజ్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ ఊహించాలి. ఇదే ఆ ఊహకి టైం ఇదే. టైం ఇది. నేను సంపన్నుడిని అనాలి. ప్రతి ఒక్కరు బయటికి అనాలి. నేను సంపన్నుడిని. బలంగా చెప్పండి. నేను సంపన్నుడిని. నేను సంపన్నురాలిని. సంపద ప్రతి రూపం సంపద రూపంలో నా వైపు ప్రవహిస్తోంది. ఐ రిపీట్ అగైన్. ఫోకస్. సంపద ప్రతి రూపంలో నా వైపు ప్రవహిస్తోంది. అన్ని వైపుల నుంచి డబ్బు మీకు వస్తుంది. క్రెడిటెడ్ 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 వస్తూనే ఉన్నాయి అమౌంట్. జస్ట్ ఇమాజిన్. సంపద ప్రతి నా వైపు ప్రవహిస్తుంది. బలంగా చెప్పండి. జరిగి తీరుతుంది. సంపద ప్రతి రూపంలో నా వైపు ప్రవహిస్తుంది. డబ్బు నన్ను గుర్తిస్తుంది. డబ్బు మీ ఫ్రెండ్, డియరెస్ట్ ఫ్రెండ్. ప్రతి అవసరంలో మీకు తోడుండే ఫ్రెండ్. మనుషులు ఎవరు ఏమి చేసినా చేయకుండా డబ్బు మీకు అన్నీ ఇస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది, భరోసాని ఇస్తుంది, ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. సో డబ్బు గురించిన ఫ్రెండ్ బయట మీకు లేరు. డబ్బుతో ఫ్రెండ్షిప్ చేయండి. డబ్బుతో ప్రేమలో పడండి. డబ్బు నన్ను గుర్తిస్తుంది. నన్నే వస్తుంది. క్లోజ్ ఫ్రెండ్ ఒక్క ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ ఎలా వస్తాడో సేమ్ లైక్ డబ్బు అలాగే వస్తుంది. మీరు పిలవండి డబ్బుని. డబ్బు నన్ను గుర్తిస్తుంది. డబ్బు నన్ను గుర్తిస్తుంది. నా వైపే పరిగెత్తుకుంటూ వస్తుంది.
డబ్బు మీ వైపు వస్తుంది. గంగా నది ప్రవాహంలా. గంగా నది ప్రవాహం ఎలా వస్తుంది, సేమ్ లైక్ మనీ అలా వస్తుంది. మీరు అలాగే విజువల్ చెయ్యాలి. నా సొంత డబ్బు నా దగ్గరికి వస్తుంది. నా ఆలోచనలు అయస్కాంత శక్తి. ఇప్పుడు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. మీరు ఆలోచిస్తున్నది ఒక శక్తి. నేను ధనాన్ని ఆకర్షిస్తున్నాను. నా ఆలోచనలు అయస్కాంత శక్తి. అయస్కాంతం ఎలా అయితే అట్రాక్ట్ చేస్తుందో లైక్ మీ థాట్స్ అంతే ఆకర్షిస్తుంది. ప్రాబ్లమ్స్ ఆ మనీనే మీరు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ డబ్బు యొక్క నాడి పట్టుకుంటారు. మీరు డబ్బు యొక్క నాడి శ్వాస పట్టు. నా ఆలోచనలు అయస్కాంత శక్తి. నేను ధనాన్ని ఆకర్షిస్తున్నాను, డబ్బుని ఆకర్షిస్తున్నాను. రిపీట్ అగైన్. ఆ ఆలోచనలు అయస్కాంత శక్తి. నేను ధనాన్ని ఆకర్షిస్తున్నాను. పిడికిలు బిగించే ఉండాలి. ఎవరు స్లోగా వదిలేయొద్దు హ్యాండ్ ని. తాకే ప్రతి పని బంగారంగా మారుతోంది. నేను తాకే ప్రతి పని బంగారంగా మారుతుంది. రిపీట్ అగైన్. నేను తాకే ప్రతి పని బంగారంగా మారుతోంది. నేను తాకే ప్రతి పని బంగారంగా మారుతుంది. నేను తాకే ప్రతి పని బంగారంగా మారుతుంది. బంగారం మీన్స్ సమృద్ధి, సంపద. సమృద్ధి నా సహజ స్థితి. అల్టిమేట్ వర్డ్. ఇంకా సమృద్ధి సహజ స్థితి. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. పుష్కలంగా ఉంది డబ్బు. మీ ఆలోచనలతో దాన్ని మీ వైపు తిప్పుకుంటున్నారు. 5 days మీరు అదే చేయబోతున్నారు. మీ బ్రీత్ తో, శ్వాసతో డబ్బుని లాక్కుంటున్నారు. ఉంది డబ్బు. సహజ స్థితి. రిపీట్ అగైన్. సమృద్ధి నా సహజ స్థితి. ఫేస్ మీదకి స్మైల్ వచ్చేయాలి. సమృద్ధి నా సహజ స్థితి. మనం అందుకే ఈ భూమి మీదకి వచ్చింది కూడా అదే, సమృద్ధిగా ఉండడానికి. పర్పస్ అదే. ఆ పర్పస్ తోనే వచ్చి ఉంటాం. బట్ మర్చిపోయాం చాలా మంది. మన ఆలోచనలే మన క్రియ, మన యొక్క ఆలోచనలకి నో మనీ. మీరేం మనీ పే చేయాల్సిన పని లేదు. ఫీజేం లేదు ఆలోచనలకి. కాబట్టి ఆలోచించండి. గొప్పగా సమృద్ధి నా సహజ స్థితి. నాకు వచ్చిన ప్రతి అవకాశం నాకు వచ్చిన ప్రతి అవకాశం ఆదాయం మారుతుంది.
ప్రతి ఆపర్చునిటీ డబ్బునే డబ్బులాగే మారుతుంది. నాకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీ డబ్బుగా మారుతుంది. నాకు వచ్చిన అని చెప్తున్నాను. ఈ పదాలు చాలా జాగ్రత్తగా వినండి. నాకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీ డబ్బుగా మారుతోంది. ఐ రిపీట్ అగైన్. నాకు వచ్చిన ప్రతి అవకాశం ఆదాయంగా మారుతోంది. ఈ రోజు నా జీవితంలో ధన ప్రవాహానికి కొత్త ద్వారం తొలుగుతుంది. ఈ రోజు నా జీవితంలో ధన ప్రవాహానికి కొత్త ద్వారం తెరుచుకుంటుంది. రెండు చేతులు హార్ట్ పైన పెట్టండి. ఒకసారి ఇమాజిన్ చేయండి. డబ్బు, ఆపర్చునిటీస్, సక్సెస్ ఇప్పుడు మనుషులాగానే మీరు చేస్తున్నాయి, ఆ వైపు వస్తున్నాయి అనుకోండి. డబ్బు, ఆపర్చునిటీస్, సక్సెస్ వైపు వస్తున్నాయి అనుకుంటూ శ్వాసలోనికి వెళ్ళాలి. శ్వాస వదులుతూ నాకే టెన్షన్స్ లేవు, సూపర్, పదాలు వాడను. నో ఫియర్స్, నో వర్రీస్, అవే ఉండవు. అలాగే మేము అంతే, ఒక లైట్ వచ్చేసింది. బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, బిజినెస్ లో సక్సెస్, కెరియర్ లో గ్రోత్, అన్నింటిలో ఐ ఆమ్ రిచ్. ఆకాశం వైపు చేతులు చాచాలి. ఆకాశం వైపు రెండు చేతులు ఎత్తాలి. ఎస్, బాగా ఓపెన్ చేయండి హ్యాండ్స్. ఐ ఆమ్ రిచ్. ఐ ఆమ్ రిచ్. ఐ ఆమ్ రిచ్. నేను ధనవంతుడిని. యూనివర్స్, నేను ధనవంతుడిని. నా కమాండ్ వెంటనే యూనివర్స్ నీకు సూపర్, నేను అలాగే మీ ఆజ్ఞను స్వీకరిస్తున్నాను అనుకుంటుంది. యువర్ కమాండ్ ఈజ్ మై విష్ అనుకుంటుంది. ఐ ఆమ్ రిచ్. సంపద నా వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. సంపద నా వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. నా జీవితం అబండెన్స్ తో నిండిపోయింది. లైఫ్, లగ్జరీ లైఫ్. నా జీవితం అబండెన్స్ తో నిండిపోయింది. చెప్పేశారు. మీ కమాండ్ ని యూనివర్స్ తీసేసుకుంది, తనకు ఇష్టంగా తీసుకుంది, జరిగి తీరుతుంది. ప్రతిరోజు అలాగే మీకు ఇవ్వాలి. మారుతుంది కూడా మారుతుంది, ఇక మారుతుంది. ఎక్కువ మారితే రిజల్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. జీవితంలో చాలా పెద్ద మార్పు మీకు వస్తుంది. కొత్త ఆపర్చునిటీస్ మీకు వస్తుంటాయి. ఎనర్జీ మీ వైపు వస్తుంది. దగ్గరగా వచ్చింది. చెప్పండి.
కోరికలు నెరవేరడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. ఓపెన్ యువర్ ఐస్. కళ్ళు తెరవండి. కళ్ళు తెరవండి. మీ అరచేతులను